హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి అపనావో అనేటువంటి పాఠాన్ని లాస్ట్ పాఠాన్ని మనం 29వ పాఠాన్ని చూస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ స్టాండర్డు హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. ఈ లిఖ్నా సీకో, మనము రాయడము ఎలాగా అనేటువంటిది నేర్చుకో. బహుత్ జుక్కర్ లిఖతే హో అచ్చా నహీ, వంగి కూర్చొని రాయడము అది అంత మంచిది కాదు. సో సీదా బయటకర్ లిఖనా అచ్చా హై, కరెక్ట్గా నిటారుగా కూర్చొని రాయి. గసీట్ కర్ లిఖతే హో అచ్చా నహీ. సో మనం వచ్చేసి తిన్నగా నిటారుగా కూర్చొని రాయడము మంచిది. అస్పష్టంగా గసీట్ కర్ లిఖతే హో అచ్చా నహీ అంటే ఎట్టంటే కొట్టి కొట్టి రాయడం. పిల్లలు వచ్చేసి పెన్సిల్తోనో పేనాతోనో కొట్టి కొట్టి రాస్తూ ఉంటారనమాట, అది మంచిది కాదు. సుందర్ స్పష్ట లిఖనా అచ్చా హై, అందముగా అందరికీ అర్థమయ్యే రీతిగా రాయడము మంచిది. టేడీ పంక్తియోమే లిఖతే హో అచ్చి నహి, వంకర టింకరగా గీతల్లో రాయడము ఎట్టంటే అటు రాయడము మంచిది కాదు. సీదీ పంక్తియోమే లిఖనా అచ్చా హై, లైన్లలో కరెక్ట్ అయినటువంటి లైన్లలో రాయడము మంచిది. అచ్చే కా ఫల్ అచ్చా అంటే మంచి యొక్క ఫలితము మంచే జరుగుతుంది. అచ్చి సంగతి కరోగే, ఎవరితో అయితే నువ్వు స్నేహం చేస్తావో అచ్చే గుణ్ ఆయేంగే, మంచి గుణాలే వస్తాయి. అచ్చా కామ్ కరోగే అచ్చా నామ్ పావోగే, ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తుంది. అచ్చే విచార్ కరోగే, ఆ మంచి ఆలోచనలు కలిగి ఉంటారో సో మన్మే శాంతి హోగి, మనకు మనసులో వచ్చేసి శాంతి అనేటువంటిది కలుగుతుంది. మంచి ఆలోచనలు చేస్తే మంచి అనేటువంటిది మనసు ప్రశాంతంగా ఉంటుంది. అచ్చి వాణి బోలేగే సబ్ తుమారా సమ్మాన్ కరోగే, నువ్వు వచ్చేసి మంచి మాటలు మాట్లాడితే అందరూ నిన్ను గౌరవిస్తారు. దేవభావ్ అంటే భగవంతుని యొక్క భావనలు ఏ విధంగా వస్తాయి అంటే, మాతృదేవో భవ మాతాకో భగవాన్ మానో, నువ్వు వచ్చేసి మాతృదేవో భవ అంటే అర్థం ఏంటంటే అమ్మని భగవంతుడిగా తలచు. పితృదేవో భవ పితాకో భగవాన్ మానో, నాన్నని భగవంతుడిగా తలచు. ఆచార్య దేవో భవ గురువుకో భగవాన్ మానో, భగవంతుడిగా తలచుకో. అతిథి దేవో భవ ఘర్ ఆయే అతిథికో భగవాన్ మానో అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథులను భగవంతుడి రూపముగా భావించు. ఫల్ ధన్ కా ఫల్ హై దాన్, ధనం యొక్క ఫలితం ఏంటంటే దానం చేయడము. బల్ కా ఫల్ హై దయా, బలము ఉంది అనుకుంటే అది దయ కలిగి ఉండాలన్నమాట. బలము యొక్క బలమైనటువంటి ఫలితం ఏంటంటే బలం ఈ యొక్క దయతో ఉండడం అనమాట. బుద్ధి కా ఫల్ హై ఉపకార్, బుద్ధి బలము అంటే జ్ఞానం యొక్క నిజమైనటువంటి ఫలితం ఏంటంటే అందరికీ ఉపకారం చేయడము. సుందరతా కా ఫల్ హై సంయమ్, అందం యొక్క నిజమైనటువంటి ఫలితము ఆత్మ నిగ్రహముగా కలిగి ఉండడము.